రెండో అమ్మమ్మ ఇంటికి బొంబాయి చట్నీ ఎలా తయారు చేయాలో చూపిస్తా. దానికి కావాల్సిన పదార్థాలు: శనగపిండి, టమోటా, 2 పచ్చిమిరపకాయలు, ఒక మీడియం సైజు ఉల్లిపాయ, కరివేపాకు, ఒక నిమ్మకాయ, కొంచెం అల్లం తురుము. ఇప్పుడు దీంతో మనం పూరి, దోశ, ఇడ్లీలోకి అద్దరిపోయిద్ది. అసలు ఎంత టేస్ట్ అంటే సటాసటి ఈజీగా చేసుకోవచ్చు, టేస్టీగా తినొచ్చు. చట్నీ తయారు చేయడానికి ఒక బాండీ పెట్టి కొంచెం ఆయిల్ వేసుకున్నాం. ఆయిల్ హీట్ ఎక్కింది. ఇప్పుడు తాలింపు గింజలు, ఒక చిన్న ఎండుమిరపకాయ. ఇప్పుడు ఇది ఇలా వేగిన తర్వాత కరివేపాకు, ఈ అల్లం తురుము, మీరు సన్న ముక్కలైనా చేసుకోవచ్చు, తురుముకొనైనా దొరుకుతాయి. పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు వేసేద్దాం. ఇప్పుడు దీనిలోకి టమాటా ముక్కలు కూడా వేసి ఉప్పు మూత పెడదాం. ఇప్పుడు ఈ టమాటా గుజ్జులాగా ఉడికిపోయింది. దీనిలోకి నీళ్లు పోసుకోవాలి. మనం ఏ కప్పుతోటి అయితే చేస్తామో ఆ కప్పుతోటి 7 కప్పులు నీళ్లు పోసుకుంటే సరిపోయిద్ది. దీనిలో 5 కప్పులు పోసాను. 2 కప్పులు పిండి కలుపుకుందాం. పిండిని వేరే బౌల్లోకి కలుపుకుందాం నీళ్లు పోసి. ఇప్పుడు ఈ ఎసురు బాగా మసిలింది. మనం ఉండలు లేకుండా కలుపుకున్న పిండి దీనిలో పోసి తిప్పాలి. తిప్పుతుండగానే గట్టిగా అయిపోయిద్ది. ఇప్పుడు బొంబాయి చట్నీ రెడీ అయింది. స్టవ్ కట్టేసి కొంచెం నిమ్మరసం పిండుకుందాం. ఇప్పుడు కొంచెం కొత్తిమీర. టేస్ట్గా ఉండే బొంబాయి చట్నీ రెడీ.